హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ చికెన్ కబాబ్. సండే స్పెషల్. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. నేను దీంట్లో స్పెషలిస్ట్ని. ఫస్ట్ ఒక 3 times 4 times చికెన్ బాగా నీట్గా కడిగేసుకొని దాంట్లో సాల్ట్, కొంచెం పసుపు, ఒక 4 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల గరం మసాలా, తర్వాత ఒక చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, నేను ఆచి వేస్తాను అది. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు, ఒక హాఫ్ లెమన్. ఇవాళ నుంచి కొంచెం నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో దాంట్లో వేస్తూ వంట అనేది చేస్తాను. చాలా మెసేజ్ వస్తూ ఉన్నాయి నాకు, నువ్వు గబగబా చెప్పుకుంటా షార్ట్లో ఎక్కువ పెడుతున్నావు అనేసి. కొంచెం నిదానంగా చెప్తాను. 2 tablespoons శనగపిండి వేసాను. తర్వాత 4 tablespoons కార్న్ఫ్లోర్. ఇదే మన బైండింగ్ బాగా ఇంపార్టెంట్. ఎక్కువ వేస్తే అప్పట్లో నేను ఎక్కువ వేసేసేదాన్ని అనమాట. బాగా లావుగా కబాబ్ కనబడాలనేసి. అవసరం లేదు, ఒక 4 స్పూన్లు సరిపోద్ది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఒక 4 పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం మన కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఎందుకు వేసానంటే, ఇది జాయ్ బాబుకి పెట్టట్లేదు. బాబుకి అప్పుడు ఫీవర్ వచ్చింది కదా, కాబట్టి 1 month దాకా నేను వాడికి నాన్ వెజ్ అంతా ఏం పెట్టాను. అందుకనేసి ఇది వాడు తినడు కాబట్టి కేవలం అందుకనే దాంట్లో ఫుడ్ కలర్ వేసాను. లేకపోతే ఫుడ్ కలర్ అసలు వేసి ఉండేదాన్ని కాదు నేను కంపల్సరీగా. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీ ఇష్టం, మినిమం 1 to 2 hours ఉండాలి. నేనైతే ఆఫ్టర్నూన్ 1 o'clockకి కలిపి పెట్టాను. ఈవినింగ్ 7 o'clockకి నేను ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock అప్పుడు వాటిల్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. మసాలా బాగా పట్టేసునింది వాటికి. చాలా ఎంత మసాలా చికెన్కి అబ్జార్బ్ అయితే అప్పుడు ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు లోపల తెల్ల టెక్స్చర్ లేకుండా మొత్తం రెడ్డిష్గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే చికెన్ బాగా మసాలాని పీల్చేస్తుంది. దాంట్లో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత దాన్ని ఇంకా మీ ఇష్టం. కొంతమంది ఆనియన్స్తో తింటారు, కొంతమంది లెమన్తో తింటారు. వాట్ ఎవర్, ఎలా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ఒకసారి కబాబ్ ట్రై చేయండి. మీకు అందరికి కనుక నా వంటలు కానీ మా ఛానల్లో వచ్చిన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ వేడిగా టేస్టీగా చికెన్ కబాబ్ రెడీ. థ్యాంక్ యూ.